guys, welcome back to my channel Shailu Vlogs. So ee roju memu Chilkurku vacham with my family. So let's go. Lopala aithe chupiyaru. తీసుకెళ్ళొచ్చు. ప్రదక్షిణాలు బయట తిరగండి అమ్మా. అన్న హాయ్. సో అతను ఏం చెప్తున్నాడంటే బయట ప్రదక్షిణాలు చేసేసుకొని దర్శనానికి వెళ్ళండి అని చెప్తున్నాడు. ఎందుకంటే మండే టు థర్స్డే వరకు ప్రదక్షిణాలు లోపల చేయిస్తారు. బట్ ఫ్రైడే టు సండే మాత్రం బయట ప్రదక్షిణాలు చేసి దర్శనానికి వెళ్ళాలి. కాబట్టి మేము వచ్చింది సాటర్డే, కార్తీక సాటర్డే అనమాట. కార్తీక మాసం స్టార్ట్ అయిపోయింది కదా, ద ఫస్ట్ సాటర్డే. సో ఈరోజు అయితే ఫుల్ రష్ ఉండింది. మేము అరౌండ్ 7 o'clock 7:30 వరకు రీచ్ అయ్యాము. అయినా రష్ ఉండింది. ఇంకా మేము వెళ్ళే వరకు కొద్దిగా లోపలికి ప్రదక్షిణాలు చేసి వెళ్ళే వరకు అయితే కొద్దిగా రష్ తగ్గింది. బట్ ఈవెన్తో లైక్ మేము ఇంకా మాల అండ్ కొబ్బరికాయలు అన్నీ తీసుకొని ప్రదక్షిణాలు చేసిన తర్వాతనే దర్శనానికి వెళ్ళాము. దానికన్నా ముందు దీపారాధన చేసుకున్నాం అనమాట. ఇక్కడ కూడా అసలు పట్టరాని జనం ఉన్నారు. ఫస్ట్ రౌండ్ అన్నమాట ఇది. మా ఫేసెస్ అందుకే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇదే 11th ప్రదక్షిణం, అంటే లాస్ట్ ప్రదక్షిణం అనమాట. మొహాలు చూపించుకునే దగ్గర లేవు, అందుకే తీయలేదు. సో టెంపుల్ లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఇంకా పెద్ద క్యూ ఉంది, ఫుల్ రష్ కూడా ఉంది. ఇంకా లోపల దర్శనం అయిపోయాక ఫుల్ రష్ చూస్తున్నారు కదా అక్కడ జనాలు ఎలా ఉన్నారో. ఇంకా శివాలయంలో కూడా దర్శనం అయిపోయాక ఇక్కడికి వచ్చి కూర్చున్నాము. ఇంకా మా ఊడ ఆటలు సో బయటకు వచ్చేటప్పుడు షాపింగ్ మ్యాండేటరీ కదా, అది కూడా చిల్కూరులో. మరియు అయితే హనుమాన్ చాలీస్ పట్టుకున్నాడు. పెద్దగా అయితే ఎలా అవుతాడో తెలియదు కానీ ఆంజనేయ స్వామి భక్తుడిలా ఉన్నాడు. పిల్లలతో వచ్చాక అట్లా ఖాళీగా వెళ్ళలేం కదా, సో వాళ్ళ డాడీతో అయితే 100 రూపీస్ టాయ్ కొనిచ్చుకున్నాడు. దర్శనం అయిపోయింది గైస్, వీఆర్ గోయింగ్ టు హోమ్. దారిలో హాయ్ చెప్పు. ఇంకా సరే వీడియో కనుక నచ్చితే వీడియో కోసం ఒక లైక్ చేసుకోండి. ఇంకా ఎట్లా గురక పెడుతుండు బాబాయ్? ఎట్లా గురక పెడుతుండ్రా? ఎట్లా పండుకుంటాడు? ఎట్లా పడుకుంటాడు? ఇట్లా. అమ్మో